అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు రచ్చరచ్చగా మారుతున్నాయి. కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై గులాబీ లీడర్లు భగ్గుమంటున్నారు. కానీ ఇప్పటి వరకు అధికార పార్టీ నేతలు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే జడ్చర్ల ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రమే పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు స్పందించాల్సి వచ్చిందనే చర్చ అధికార పార్టీలో జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కోనసీమ పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని, మీరు చాలా సంతోషంగా ఉంటారని అంటుండేవారని అన్నారు పవన్ కళ్యాణ్. ఆ దిష్టి తగిలిందేమో, ఇప్పుడు కోనసీమలో కొబ్బరి చెట్ల మొండాలు మాత్రమే మిగిలాయన్నారు. నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం కూడా ఎంతోమంది దిష్టి తగిలి కొబ్బరి చెట్లు మొండాలు మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కామెంట్స్పై అధికార పార్టీ నేతలు ఇప్పటి వరకు ఖండించకుండా పోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ లీడర్ అనిరుద్ రెడ్డి రంగంలోకి దిగారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వారి దిష్టి వల్లే కోనసీమలో కొబ్బరి చెట్లు గొడ్డుబారిపోయాయన్న కామెంట్లపై మండిపడ్డారు. మా దిష్టి తగిలితే పవన్ గెలిచేవారా అని ప్రశ్నించారు. తమ సెంటిమెంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని, పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా సెంటిమెంట్ గురించి ఎవరు మాట్లాడినా కానీ మేము ఒప్పుకోము. ఎంత పెద్దోడైనా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ వచ్చే రాజకీయాలు అక్కడ చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎందుకుంటున్నారు అంటున్నారు. మేము నరేంద్ర దృష్టి పెడతాము, మా వాళ్ళ చెట్లు మొండాలే పోతున్నాయి అని చెప్పి మాట్లాడిన వాళ్ళకి మీరు మళ్ళీ హైదరాబాద్లో మీకేం పని? మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు హైదరాబాద్లో మీరు ఎందుకు కూర్చుంటున్నారు? అట్లాంటిది నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు దేనికోసం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? చెట్లు పోతే కొబ్బరి చెట్లు ఎవరైనా కానీ ఇంటుంటే కొన్ని ఏళ్ళ తర్వాత చెట్లు మొండాలు అనేది పోతాయి. పోయినప్పుడు ఏం చేయాలి? దానికి ఇంజక్షన్సో లేకుంటే దానికి కింద ఉప్పు వేయాలనో అది చూడాలి. కానీ తెలంగాణలో డిస్ట్రిక్ట్ వల్లనే మీ గోదావరి మీద కాబట్టే తెలంగాణ ఏంది, గోదావరి గురించి ఆలోచించి తెలంగాణ తెచ్చుకున్నామా? మా సెంటిమెంట్ మాకుంటే మా సెంటిమెంట్ల గురించి మాట్లాడితే ఒప్పుకునేదే లేదు. మళ్ళీ నువ్వు ఎందుకు తెలంగాణ 800 రూపాయలు టికెట్ చేయించుకున్నావు నీ ప్రొడ్యూసర్ ఇక్కడ మూవీకి? మళ్ళీ అవన్నీ అడగకండి. మళ్ళీ మా మీద ఇంత తెలంగాణలో గురించి నీ మనసులా ఇంత నెగిటివిటీ పెట్టుకొని మాట్లాడుతున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. ఆయన అధికార పార్టీలో స్వపక్షంలో విపక్షంలా మారుతున్నారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలపై ఆయన కోర్టుకు వెళ్లారు. హైటెక్ సిటీలో పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా అధికారులు కొందరు రియల్టర్ల జోలికి పోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా మరికొందరు ఎమ్మెల్యేలను కలుపుకొని కోర్టులోనే కేసు వేశారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గంలో పోలేపల్లి సెజ్లో అరబిందో ఫ్యాక్టరీ యాజమాన్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పరిశ్రమను బాంబులతో లేపేస్తామంటూ విరుచుకుపడ్డారు. అయితే పవన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా సైలెంట్గా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ను ఇరుకున పెట్టేలా అనిరుద్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు పవన్ కామెంట్స్పై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పవన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి ఎవరూ కోనసీమకు వెళ్లి రాలేదని, ప్రతిరోజు అక్కడి నుంచి వేలాది మంది హైదరాబాద్కు వస్తున్నారని గుర్తు చేశారు.
నాలుకకు కంట్రోల్ లేకుండా బుర్ర పని చెప్పకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కామెంట్స్పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో నివాసం ఉంటూ ఇక్కడి దిష్టి తగిలిందని ఎలా అంటారంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార పార్టీ నేతలు మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. అయితే పవన్ను విమర్శిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయన్న భావనతోని అధికార పార్టీ నేతలు సైలెంట్గా ఉన్నారని చర్చ జరుగుతోంది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుగు కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియదు ఒక మాటలు, మైండ్లెస్. మొత్తానికి పవన్ కళ్యాణ్ కామెంట్స్పై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అసలు పార్టీలో నేతలంతా సైలెంట్గా ఉన్నారు, కానీ ఎమ్మెల్యే మాత్రం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే అనిరుద్ధ్ రెడ్డి సంచలనం కోసమే ఇలా చేశారన్న చర్చ సైతం జరుగుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డిని ఇరికించేందుకు అనిరుద్ధ్ రెడ్డి ఇలా వ్యాఖ్యలు చేశారనే టాక్ సైతం లేకపోలేదు. చూడాలి మరి ఈ విషయంలో అధికార పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.